నమస్తే అండి. చూస్తున్నారు కదా వీడియో. ములక్కాడ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం మనం చూడబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. 4-5 ములక్కాయలు చక్కగా ఫ్రెష్వి తీసుకొని మనం రెడీగా పెట్టుకుంటే మనం పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. అందరూ ఇష్టంగా తింటారు కదా. పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆ మజా వేరే ఉంటుంది. కాబట్టి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మళ్ళీ చూసేద్దాం. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ముందుగా మనకు కావాల్సిన ములక్కాయలు చూద్దాం. ఒక 4 ములక్కాయలు ఇలా కట్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి ముక్కలుగా 2 ఇంచుల చొప్పున అన్నీ ఈక్వల్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇవి తడి ఉండకూడదు, కొంచెం ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాములు చింతపండు తీసుకొని గింజలు లేకుండా నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి అవి చిట్పట్మని ఏగే వరకు వేపుకోవాలి. అయితే మాడకూడదు. అలాగే మెంతులు కూడా 1/2 టేబుల్ స్పూను బాగా ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. తక్కువ తీసుకోవాలి, బాగా వేగాలి. అలా అని ఎక్కువ వేగినా చేదొస్తాయి. సో ఆరిన తర్వాత మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగినా ఎక్కువగా క్వాంటిటీ తీసుకున్నా చేదవుతుంది. తక్కువ క్వాంటిటీ తీసుకొని కొంచెం మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 50 గ్రాముల నుంచి 100 గ్రాముల లోపల నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత వేడి చేసుకున్న తర్వాత ఈ ములక్కాయలన్నిటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా రంగు మారకూడదు, అలాగని వేయకుండా కూడా ఉండకూడదు. అట్లా చూసుకొని మనం ఒకసారి బాగా నూనె వేడెక్కిన తర్వాత మనం ములక్కాయలన్నీ వేసుకొని ఒక్కసారి అలా టాస్ చేసుకొని ఒక 2 నిమిషాల్లోనే వాటన్నిటిని ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదండి, రంగు కొంచెం లైట్గా షేడ్ అయింది అంతే. ఇప్పుడు తాలింపు దినుసులు ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ బాగా వేగాక మనం చింతపండు గుజ్జు చక్కగా వడకట్టుకొని తీసి పెట్టుకోవాలి. దానిలో ఎటువంటి నలకలు లేకుండా గింజలు లేకుండా ఉంటుంది. అది కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ గుజ్జంతా చక్కగా నూనె మొత్తం సపరేట్ అయ్యే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో కుక్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. అలా రెడీ అయిన దాన్ని చల్లారనివ్వాలి. ఈ లోపల మనం ఒక గరిట కారం తీసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా నేను తీసుకున్నాను, చూసారు కదా, సేమ్ క్వాంటిటీ. అలాగే ఇక్కడే మనం దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను. అది కూడా ఇప్పుడే వేసుకున్న తర్వాత కాడలు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం పైనుంచి కిందకి అట్లా కలుపుకుంటూ ఉండాలి, బాగా కలవాలన్నమాట. ఇప్పుడు నేను ఆవు పొడి వేయడం మర్చిపోయాను, ఇది లాస్ట్లో నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మనం చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా మనం ఇప్పుడు దీనిలో వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. ఇలా బాగా కలిదిప్పుకున్న తర్వాత చూసారు కదా, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది ఒక రోజు ఆగిన తర్వాత మనం తినడానికి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా నాకైతే సరిపోయినాయి. నేను దీనిలో ఎటువంటి సాల్ట్, కారం, నూనె ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదా, నేను లాస్ట్లో ఆవు పొడి యాడ్ చేస్తున్నాను. అది నేను ఫస్ట్లో యాడ్ చేసేయాలి, నేను పొరపాటున మర్చిపోయి ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేశాను. అది ఇప్పుడు ఇది బాగా కలిసిపోయేదానికి బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మూత పెట్టేసి నెక్స్ట్ డే మనం చూసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి నూనె అంతా అడుక్కు చేరి చక్కగా బాగా మగ్గిపోయి ఉంది అన్నమాట. చూసారు కదా, ఇది బాగా కలిపినప్పుడు మనకు అర్థమైపోతుంది చక్కగా గుజ్జు అనేది చక్కగా తయారైంది. చూసారు కదా, ముక్క మాగిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంతేనండి, తయారు చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.